హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను సిపి ప్లస్ కెమెరా తీసుకున్న కొత్తది 2300 రూపీస్ ఓన్లీ. ఇది మనం అందరం తీసుకోవాలా ఫ్రెండ్స్, ఎందుకంటే సిటీలో అయితే చాలా యాక్సిడెంట్స్ అయితే అవుతున్నాయి. మరి మన తప్పు ఉన్నా లేకున్నా ప్రాబ్లం అవుతుంది. అందుకే లో బడ్జెట్లో అయితే ఒక కెమెరా అయితే నేను తీసేసుకున్నా, సిపి ప్లస్ కెమెరా. ఇది వేరే డ్యూయల్ కెమెరా తీసుకోవాలంటే 8000, 10,000, 12,000 కావాలా. నాకు అంత బడ్జెట్ లేదు కాబట్టి నాకు ఈఎంఐలు కూడా ఉన్నాయి. అయితే సింపుల్గా ఇది అయితే తీసేసుకున్నా, చూడండి. అయితే దీన్ని ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ చేస్తున్నా. అమెజాన్ ద్వారా అయితే తెప్పించుకున్నా. ఇది మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, తక్కువ ప్రైసు. నాకేమో ఇది అడ్వర్టైజ్మెంట్ చేస్తే నాకేం డబ్బులు రావు, మన సేఫ్టీ కోసం పెట్టుకుంటే బాగుంటుంది, రికార్డింగ్ కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో మనకు ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఒకటి వచ్చేసి డాష్ కెమెరా, హోల్డరు, ప్లస్ మనకు ఛార్జర్ కూడా ఉంది. దీంతో ఒక ఛార్జర్ అయితే వచ్చేసింది. ఇంకోటి దాంతోనే ఏంటంటే మనకు ఇంకా లోపల వేరే గ్యాడ్జెట్స్ కూడా ఉన్నాయి. అంటే వైరు ఫిట్టింగ్ చేసుకోవడానికి ఒక క్లాంప్ అనేది ఇచ్చిండు. ఇది డాష్ కెమెరా, చూడొచ్చు. అయితే దీని స్టిక్కర్స్ అయితే లోపల ఉన్నాయి, తీసి చూపిస్తాం మీకైతే. ఈ రెండు ఐటమ్స్ అయితే పక్కన పెట్టేసి ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేసేసుకుందాం తొందరగా. అయితే ఈ కవర్ అనేది గ్లాస్ మీద పెట్టి ఈ హోల్డర్తో దాన్ని అటాచ్ చేయాలి గ్లాస్ మీద. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోకముందు అన్ని ఎక్విప్మెంట్ మనం ఒక దగ్గర చేసుకుందాం ఫస్ట్. అయితే క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చిండు దానికి సపరేట్గా. ఇవన్నీ చేసుకోవాలా మనము, సింగిల్గా అయితేనే బెస్ట్. ఇదైతే వైరు మనకు కరెక్ట్ సరిపోతుంది. అంటే పైన విండ్ షీల్డ్ నుంచి కవర్ చేసుకొని తీసుకోవడానికి. ఇది దాన్ని లోపల అంటే లోపల గ్యాప్ లేకుండా సెట్ చేసుకోనికి అయితే ఇచ్చిండు స్టిక్, చూడొచ్చు. ఈ స్టిక్కరు మన కెమెరాకి అటాచ్ చేసి ఆ కవర్ మీద అయితే అటాచ్ చేసి గ్లాస్కి అతికేయడానికి. అయితే నెక్స్ట్ చూడొచ్చు, బాక్స్లో అయితే అది మెమరీ కార్డ్ ఉంది. లోపల ఇరుక్కుపోయింది, అది వెళ్తలేదు. చాలా కష్టపడి వీడియో అయితే ఆపేసి మరి ట్రై చేసి తీసా. అయితే 64 GB మెమరీ కార్డ్ అయితే వచ్చింది మనకు. అంటే టోటల్ 2300 రూపీస్లో మెమరీ కార్డ్తో అన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి. అంటే ఏది ఖరాబ్ కాకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా సెట్ చేస్తారో చూసుకోవాలి. సెట్ చేసుకోక ముందు మనం ఫస్ట్ అయితే ఒకసారి దీన్ని ఆన్ అయితే చేద్దాం. వైర్ అయితే ఛార్జర్ కేబుల్కి పెట్టేసి ఈ సిపి ప్లస్ డాష్ కెమెరా అయితే స్టార్ట్ చేసి చెక్ చేసుకుంటా. ఫస్ట్ ఆన్ అవుతుందా, ఏదైనా ట్రబుల్ ఇస్తుందని చెక్ చేసుకోవాలా, లేకపోతే కంపెనీకి రిటర్న్ పంపించచ్చు, పాలసీ ఉంది మనకు. అయితే కెమెరా అయితే ఆన్ అయింది, సౌండ్ అయితే వచ్చింది నాకు. అయితే మెమరీ కార్డ్ ఇన్సర్ట్ దొరుకుతుంది ప్లేస్ అక్కడ ఛార్జర్ పక్కన ఉంది,